అలానే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురు వీక్షణం 12వ స్థానం మీద ఉన్నప్పుడు గృహ నిర్మాణాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పెట్టవలసిన దానికన్నా ఎక్కువ ఖర్చులు పెట్టడం కానీ, ఇంకా చెప్పాలంటే విద్యాపరంగా ఎక్కువగా ఖర్చులు కావటం కానీ, అంటే అధికమైనటువంటి ఖర్చులు అనేటటువంటివి కూడా సూచిస్తున్నాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మీనరాశిలో జన్మించినటువంటి వారికి చతుర్థంలో సంచరించేటటువంటి గురుడు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాడు. అసలు మీ రాస్యాధిపతి గురుడు కాబట్టి మీరు నిరంతరం కూడా గురునామస్మరణ చేయాలి. ఎవరైతే నిరంతరం గురునామస్మరణ అంటే గురు స్తోత్ర పారాయణాలు కానీ, గురువుకు సంబంధించినటువంటి మంత్రాలు కానీ ఎవరైతే పారాయణ నిరంతరం చేస్తూ ఉంటారో అటువంటి వారికి గురుబలం చక్కగా పెరుగుతుంది. ఇప్పుడు కూడా గురుబలం మరీ తక్కువగా అయితే లేదు, కానీ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు. ఎందుకంటే ఒకటి మీ రాశి 8వ స్థానం మీద మరియు 12వ స్థానం మీద గురు వీక్షణ ఉన్నప్పుడు ఈ 2 స్థానాలు కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆ ఇబ్బందులు తొలగిపోవటానికి ఖచ్చితంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించి పెసలు దానంగా ఇవ్వాలి. ఇదేమిటండి, గురుడికి శనగలు కదా, పెసలు ఎందుకు దానం ఇవ్వమంటున్నారంటే గురుడు ఎక్కడున్నాడు? మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి. అంటే వ్యాపారం అభివృద్ధి కోరుకునేటటువంటి వారు, రుణ బాధల నుంచి విముక్తి కోరుకునేటటువంటి వారు, విద్యాపరమైనటువంటి విషయాలను అనుకూలతలు కోరుకునేటటువంటి వారు పెసలు దానంగా ఇవ్వాలి. అలానే ఆరోగ్యపరంగా అనుకూలతలు కోరుకునేటటువంటి వారు, ఉద్యోగపరమైనటువంటి విషయాలను డెవలప్మెంట్ కోరుకునేటటువంటి వారు శనగలు దానంగా ఇవ్వాలి. ఇవి దానంగా ఇవ్వటం వలన మీనరాశి వారికి చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. ఇవి మీనరాశి వారికి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.